ఇవాళైతే మా చిన్నపిల్లల కోసం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి పెడతాను కదా! అదైతే మామూలుగా వీడియో ఎప్పుడూ చేయను. ఇవాళైతే షూట్ చేస్తున్నా చూడండి. ఇదైతే మా హస్బెండ్ కోసం అనమాట. ఇవాళ మా మిరపకాయ తోటకి ఏదో మందు కొట్టించాలని చెప్పి అయితే ఎళ్లారు. ఆళ్ళెవరో రాలేదంట. మా హస్బెండే కొట్టేస్తున్నారనమాట ముందు. సో, ఇంక అందుకని క్యారేజ్ పంపించమంటే ఆయన కోసం పెట్టాను. ఇంకోటేంటంటే మాకు గేదెలున్నాయి అది అందరికీ తెలిసిందే. ఇంకా మా ఇంట్లో మా అత్తగారు గాని, మా మామగారు గాని ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా అక్కడికెళ్ళాలి. ఒకరికైతే లంచ్ బాక్స్ పెట్టాలి. ఇంకా వాళ్ళకి కూడా ప్రిపేర్ చేసి పెట్టేశాను ఒకేసారి. ఇంకా కొంచెం కర్రీ అలాగే కొంచెం రైస్, ఒక్కొక్కసారి అయితే పెరుగు పెట్టేమంటారు. ఇంకా అప్పుడు కర్డ్ రైస్ పెట్టేస్తాను అనమాట. ఇవాళ ఈ కర్రీ పెట్టేమంటే ఇంక ఇదే పెట్టేశాను. ఇంకా మొత్తం అన్నీ పెట్టేశాక మా అత్తగారు అయితే తీసుకెళ్తారనమాట. మ్యాక్సిమం మా అత్తగారే వెళ్తారు, మా మామయ్య గారు అంతగా ఏమి వెళ్ళరు. ఇంకా ఇంకా వాళ్ళకైతే ఇక్కడ లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను అనమాట. పెట్టేశాక ఇంకా ఎండ ఇవాళ ఫుల్గా ఉంది కదా అని చెప్పేసి కొంచెం మజ్జిగ కూడా చేసేసి మొత్తం అంతా పెట్టేసా. మజ్జిగ కూడా చక్కగా చిలికేసి దాన్ని ఒక బాటిల్లో పెట్టేసిస్తే మా హస్బెండ్ ఇంకా వాటర్ బదులు అక్కడ ఉన్నంతసేపు మజ్జిగ తాగుతారనమాట. ఇంకెప్పుడు వెళ్ళినా సరే ఇలాగే ప్రిపేర్ చేసి పెడతాను. ఇంకెప్పుడు అయితే నేను ఎప్పుడు ఇలా వీడియోలో పెట్టలేదు. ఇంకా ఇవాళ నేను నా క్యారేజెస్ ఎలా పెడతాను ఖాళీగా ఉన్నప్పుడు అని చెప్పి అర్థమవుతుందని చెప్పేసి అయితే పెట్టానమాట. ఇది కూడా పెట్టాలా అని అంటారు. కాకపోతే నేను చేసేది నా వ్లాగ్స్ కాబట్టి ఇది కూడా ఒకటే నాకు చేస్తాను కదా ఇంట్లో అని చెప్పేసి పెట్టానమాట. సో, వీడియో నచ్చితే లైక్ చేసుకోండి.